నువ్వు చేసేటువంటి సత్క్రియలు ఏవైనా ప్రజల ముందు చేసేటప్పుడు వీటిని బట్టి ప్రజలు నన్ను ఘనపరచాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను ప్రశంసించాలి, నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో చెయ్యొద్దు. మరి నువ్వు చేసే ప్రతి సత్క్రియ, ప్రతి నీతి కార్యము ఎవని నిమిత్తం, ఎవని మహిమ నిమిత్తం చేయాలి? ఏది నీ ఉద్దేశమై ఉండాలి అంటే దేవుని మహిమార్థమై చేయాలి. నేను ఈ మంచి పని చేస్తే దీన్ని బట్టి వారు దేవుణ్ణి మహింపరుస్తారు. నేను ఈ దీనుడికి సహాయం చేస్తే దీన్ని బట్టి వారు దేవుణ్ణి మహింపరుస్తారు. ఈ లంచం తీసుకోవడానికి నేను తలంచకుండా వాడు ఇవ్వబూనుకున్న దాన్ని తిరస్కరించినట్లయితే నేను ఎవరో తెలుసుకొని తద్వారా నా దేవుణ్ణి మహింపరుస్తాడు. కాబట్టి దేవుని మహిమార్థమై నేను ఈ సేవ చేస్తాను, దేవుని మహిమార్థమై నేను ఈ దానం చేస్తాను, దేవుని మహిమార్థమై నేను ఈ ధర్మకార్యం చేస్తాను